తాజా 30 పట్టిసీమ పెట్టాం. వరద జలాలు ఏదైతే ఉంటుందో ఆ వరద జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణా గుంటూరు తీసుకెళ్లి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు రాయలసీమకి తీసుకెళ్ళాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. పెద్ద ఏం చేస్తారు ఇక్కడ వచ్చి, దొంగపై ఏం చేస్తారు ఇక్కడ వచ్చి, గోదావరి జిల్లాలో నీళ్లు అంతా తోడేసుకుని వెళ్ళిపోతున్నారు, మనకి నీళ్ళు రాదన్నారు. అవునా కాదా? జరిగిందా? అది నీళ్ళంతా తోడేసా? లేదు కదా, ఉంది కదా మన దగ్గర నీరు. అక్కడ రాయలసీమకి వెళ్ళి ఏం చెప్తారు, పట్టిసీమలో ఒక్క భక్తు నీరు రాదంటారు. ఇది రెండు ప్రాంతాల మధ్య తగాద పెడతాం కాదా? అవునా కాదా? నేను అందుకే కోరుతున్నా, మనలో ఐక్యత ఉంటే ఒక గ్రామమే కాదు రాష్ట్రం కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి, ఎందుకంటే 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, కావాలని కొంతమంది చిచ్చు పెడతారు, కులాల మధ్య పెడతారు, మతాల మధ్య పెడతారు, ప్రాంతాల మధ్య పెడతారు, అవకాశం వస్తే మీ ఇంట్లో కూడా చిచ్చు పెడతారు. దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి, ఐక్యతతో నిలబడాలి. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.